హలో ఫ్రెండ్స్, ఎంటీఆర్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం. మీరు చూస్తున్నారు కొత్తిమీర నిలవ పచ్చడి. చాలా ఈజీగా ఎప్పుడు వంట చేయని వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి చాలా ఈజీ పద్ధతిలో చేసేసుకోవచ్చు. మరి దానికోసం ముందుగా నేను ఇక్కడ 2 కొత్తిమీర కట్టలను అయితే తీసుకున్నాను. చూడండి, ఈ కొత్తిమీర కట్టలు మనం పచ్చడికి ఉపయోగించే ముందు ఇందులో ఉన్నటువంటి పండిపోయిన ఆకులు కానీ కాడలు కానీ ఏమైనా ఉంటే మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. మనం ఇలా క్లీన్ చేసుకున్న కొత్తిమీర రూట్స్ అంటే వేర్లన్నీ కూడా చక్కగా కొంచెం కట్ చేసేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఎందుకంటే ఆకుకూరలు అనేవి ఎక్కువ ఆకులకు సంబంధించినట్లో సన్నటి ఇసుక అయితే ఉంటుంది. మరి ఆ ఇసుక అంతా పోయేంత వరకు ఎక్కువ నీళ్ళు తీసుకుని మనం ఇలాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న కొత్తిమీరని అయితే చూడండి ఇలాగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది డ్రై చేయటం కోసం ఒక క్లాత్ మీద నేను 3-4 గంటలు అయితే ఖచ్చితంగా నేను ఆరబెట్టుకున్నాను. చూడండి, మొత్తం వాటర్ అనేది లేకుండా డ్రై అయిపోయింది. ఇప్పుడు ఇదే బౌల్తో 3 గిన్నెలు అయితే అయినాయి కాబట్టి ఇందులో నేను సగానికి పైనే ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అలాగే నిమ్మపండు సైజ్ అంతా చింతపండును కూడా తీసుకున్నాను. ఈ చింతపండులో గింజలు ఇలాంటి కాడలు ఏమైనా ఉంటే క్లీన్ చేసుకుని బాగా వేడిగా ఉన్న నీళ్ళు అయితే పోసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. వేడి నీళ్ళు వేస్తే వెంటనే మనకు అది చింతపండు మెత్తగా అయిపోతుంది కదా. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ మెంతులు 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని ఈ 2 చక్కగా దోరగా మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి. చూడండి, మనకి మంచి కలర్లో వేగినాయి కదా. ఇప్పుడు అవి పక్కన పెట్టుకుని మళ్ళీ ఒక కడాయిలోను కొద్దిగా ఆయిల్ పోసుకుని ఎండుమిరపకాయలను కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మనం వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు త్వరగా మనకి మాడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే మనం ఎండుమిరపకాయలను కూడా వేయించుకుని పక్కకు పెట్టేసుకుందాం. ఇవ్వండి, ఇవి ఆల్రెడీ మంచి కలర్లో వేగినాయి కదా. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని కొత్తిమీరను కూడా మంచిగా మనం మగ్గేంత వరకు కూడా వేయించుకోవాలి. చూడండి, కొంచెం కొత్తిమీర అయితే మనకి టైం పడుతుంది. చూసారు కదా, ఇప్పుడు కొత్తిమీర అంతా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ఆ 3 పక్కన పెట్టుకుని ఇప్పుడు పోపు కోసం అయితే ఇక్కడ చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని చక్కగా పోపు ప్రిపేర్ చేసేసుకుందాం. ఇది మనకి పోపు వేసుకుని ఇది చల్లారే లోపల మనం అవన్నీ మిక్సీ వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఇక్కడ డైరెక్ట్గా పోపు కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. మన వీడియోస్ని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఎక్కువ నా ఛానల్లో వచ్చేసి ఎక్కువ పచ్చళ్ళే ఉంటాయి. అందుకని మీరు ఒకవేళ నచ్చితే కనుక మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి పోపు కూడా తయారైపోయింది కాబట్టి దీన్ని ఇలా చల్లారి పెట్టుకోవచ్చు. ఇప్పుడు అది చల్లారి లోపల ముందుగా వేయించుకున్న ఎండుమిరపకాయలు, నానబెట్టుకున్న చింతపండు ఒక్కసారి ఇది మనం గ్రైండ్ చేసుకుందాం. అలాగే ఇక్కడ చూడండి, క్రిస్టల్ సాల్ట్నే యూజ్ చేస్తున్నాను. పచ్చళ్ళు అనేసరికి మనకి రాళ్ళు ఉప్పే బాగుంటుంది. ఇదిగోండి, ఇప్పుడు మళ్ళీ అది నేను ఎండుమిరపకాయలు చింతపండు మిక్సీ వేసుకున్న తర్వాత కొత్తిమీరను కూడా వేసుకుని మనం మరొకసారి గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇది కూడా మనం కొత్తిమీరను కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత పోపు మొత్తం చల్లారిపోయింది కదా. ఇప్పుడు ఈ పచ్చడి అంతా కూడా ఈ పోపులో అన్నీ పట్టేలాగా కలుపుకుందాం. ఇప్పుడు అలాగే మనం మెంతిపిండి ఆవపిండి కూడా మనం మిక్సీ వేసుకున్నాం కదా, దీన్ని కూడా కలిపేసి ఇవన్నీ చక్కగా కలిసేంత వరకు కూడా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇక్కడ ఇలాంటి గాజు సీసాలో మనం పచ్చడి కనుక నిల్వ చేసుకున్నామంటే ఒక 4 నెలల వరకు పచ్చడి అయితే అలాగే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.